మనందరం తెలియక ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా అన్నాన్ని నిందించటం చేస్తూ ఉంటాం. తెలుసో తెలియకో అన్నం బాగుంది లేదా బాగలేదు అని కానీ, అన్నం చెత్తగా ఉంది అని కానీ ఎప్పుడు అనకూడదు. అన్నము అంటే కేవలము అన్నం మాత్రమే కాదు, ప్రాణకోటి యొక్క ఆకలి తీర్చే ప్రతి పదార్థం కూడా అన్నంతో సమానం. అంటే ఆహారము అని అర్థం. ఆహారము బాగలేదు అని, చెత్తగా ఉన్నది అని ఎప్పుడూ నిందించకూడదు. ముఖ్యంగా కాశీ వెళ్ళి చాలామంది ఇదే మాట అంటూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో దొరికినటువంటి ఆహార పదార్థాలు దొరకవు. దాని కారణంగా ఇక్కడి రుచులకు అలవాటు పడినటువంటి ప్రయాణికులు కాశీలో అన్నం బాగలేదు అని, చెత్తగా ఉన్నది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాశీ అన్నపూర్ణాదేవి యొక్క స్వస్థలం. సాక్షాత్తు శివుని అర్ధాంగ లక్ష్మితో సమానం కాశీ. కావున కాశీలో ముఖ్యంగా ఆహార పదార్థాలు బాగలేవు అని ఆహారాన్ని నిందించకూడదు. అంతేకాకుండా మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహారం తినేటప్పుడు ఎప్పుడూ కూడా ఆహార పదార్థాలని దుర్వినియోగం చేయకూడదు. అంటే ఎక్కువగా పెట్టించుకొని ఆహార పదార్థాలు పారవేయకూడదు. కాశీలో ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తగ్గట్టుగా పెట్టించుకొని తగినట్టుగా తినాలి, కడుపు నిండా తినాలి, భగవన్నామం చేస్తూ తినాలి. కాశీలో దొరికే ప్రతి పదార్థం కూడా అమ్మవారి యొక్క ప్రసాదంగా, ఈశ్వరుని ప్రసాదంగా భావించి తీసుకోవాలి. కానీ అధికంగా పెట్టించుకొని ఆహార పదార్థాలని వృధాగా పడేయటం వల్ల మరొక ఆకలి మరొకరి ఆకలి తీర్చినటువంటి పాపం మనకు తగులుతుంది. ఈ విషయాన్ని మనం అంతా గుర్తుపెట్టుకొని మరి ఆహారాన్ని దూషించకుండా, ఆహారాన్ని పవిత్రంగా పరమేశ్వరుని యొక్క ప్రసాదంగా భుజిద్దాం.